అదేనమ్మా ఇప్పుడు నేను అందుకనే వచ్చాను. నేను ఒక్కడే నా బలం మీరేం తిరుగుతున్నాను. నేను ఇప్పుడు ఇక ఊరు ఇలాగ ఉందనుకోండి, ఇప్పుడు ఆ జనాలు అందరూ ఏం చేస్తారంటే అభివృద్ధి ఇక్కడే చేస్తారు. ఊరు చివరున్న ప్రతి బిల్డింగ్ కి, ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. అవునా? ఊరు మొత్తం సమానంగా అభివృద్ధి చేయాలి. పడిచురండి. ఇప్పుడు అలా కాదు బ్రదర్, నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను. అందుకనే ఏ పార్టీకి సంబంధం లేదు. నేను అర్థమైందా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే ప్రతి ఊళ్ళు కూడా మన దగ్గరికి అదే హామీలు పట్టుకొచ్చి చెప్తారు. ఏది ఈసారి మేము నగ్గించండి, నేను ఎమ్మెల్యే అయితే చేపిస్తాను. నేను అలా హామీ ఇవ్వను మీకు. నేను హక్కు ఇస్తాను మీకు. ఏంటంటే రేపు పొద్దున్న రేపు పొద్దున్న మీకు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ తీర్చకపోతే మీరు వచ్చి నన్ను అడిగి హక్కు ఇస్తాను మీకు. అర్థమైందా? ఆ రోజు వచ్చి అన్నయ్య మాకు చెప్తా అన్నావు, ఎన్ని ఎందుకు చేయలేదని అడగచ్చు మీరు నన్ను వచ్చి.